దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అయితే స్పందించారు. మొత్తానికి శాంతిపై విచారణ కొనసాగుతోంది. ఆమె చేసినటువంటి అవకతవకలపై దాదాపు ఆమె విశాఖ పరిధిలో విశాఖ అసిస్టెంట్ కమిషనర్గా వ్యవహరించినటువంటి పరిధిలో ఉన్నటువంటి 7 దేవాలయాలపై అయితే మాత్రం మేము విచారణ జరిపాము. నివేదికలు అయితే మాత్రం త్వరలో తెప్పిస్తామన్నారు. గతంలో ఆరోపణలు వచ్చాయి, కానీ ఆ నివేదికలను అయితే మాత్రం గత ప్రభుత్వం అయితే మాత్రం ఆమెపై వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో, అలాగే దేవాలయాలకు సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో ఆమె చేసినటువంటి ఏవైతే అవకతవకలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా గత ప్రభుత్వం హయాంలో నివేదికలు వచ్చాక కూడా, ఆమెపై ఆరోపణలు వచ్చాక కూడా గత ప్రభుత్వం పెద్దలైతే మాత్రం ఆ నివేదికలను తొక్కిపెట్టారు. బహిర్గతం కానికుండా కొంత ప్రభావం అయితే చూపారని చెప్పేసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. మరోపక్క వీటిపై మాత్రం విచారణ చేస్తున్నాం, నివేదికలు అయితే తెప్పిస్తున్నాం. ఆమె పనిచేసినటువంటి 7 దేవాలయాల్లో అయితే మాత్రం భూములకు సంబంధించి ఆరోపణలు వచ్చిన మాట వాస్తవమే, కానీ దానికి బాధ్యత మాత్రం తమదే అని చెప్పేసి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పడం జరిగింది. మరోపక్క ఆమె వ్యవహరించినటువంటి విధానం వల్లనే ఆమెని సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పేసి మంత్రి చెప్పడం జరిగింది. మరోపక్క విజయసాయి రెడ్డి గురించి కూడా ఆనం రామనారాయణ మాట్లాడారు. మరోపక్క విజయసాయి రెడ్డి అయితే మాత్రం రాజకీయాలకు అనర్హుడు అని చెప్పేసి కొన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలు కూడా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. మరోపక్క గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకలు, ముఖ్యంగా దేవాలయాల్లో జరిగినటువంటి అవకతవకలు, ఇట్లాంటి కమిషనర్లు వ్యవహరించినట్టు విధానంపై అయితే మాత్రం నివేదికలు తెప్పిస్తున్నాం. నివేదికలు వచ్చిన తర్వాత తదుపరి కార్యాచరణ అయితే చర్యలు అయితే మాత్రం తీసుకుంటాం. ఆమె ఉద్యోగం నుంచి శాశ్వతంగా అవసరమైతే తప్పించే విధంగా చర్యలు కూడా ఉంటాయని చెప్పేసి ఆనం రామనారాయణ రెడ్డి అయితే వ్యాఖ్యానించారు. అంటే 2014లో మేము మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భూములు దేవాలయాల శాఖలకు అయితే మాత్రం దేవాలయాలకు ఇవ్వటం జరిగింది. ఆ భూములను వీళ్ళు అన్యాక్రాంతం చేశారు. ఆ భూములపై అప్పుడు అంటే 2019లో వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వ పెద్దలైతే మాత్రం వాటిని అన్యాక్రాంతం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ భూములపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనికి బాధ్యులైనటువంటి ఏ ఒక్క వ్యక్తిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దానిపై నివేదికను అయితే మాత్రం కోరాము. ఆమె అంటే శాంతి అసిస్టెంట్ కమిషనర్గా వ్యవహరించినటువంటి 7 దేవాలయాలపై అయితే మాత్రం మేము నివేదికను అయితే మాత్రం కోరటం జరిగింది. ఆ నివేదికలు వచ్చిన తర్వాత శాఖాపరమైనటువంటి చర్యలు అయితే మాత్రం తప్పకుండా తీసుకుంటామని చెప్పేసి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అయితే వ్యాఖ్యానించారు. మరోపక్క శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు గత ప్రభుత్వం వ్యవహరించినటువంటి దేవాలయ భూములపై వ్యవహరించినటువంటి తీరు, అన్యాక్రాంతమైనటువంటి భూములు కూడా వెనక్కి లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే శాంతి వ్యవహరించినటువంటి అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహరించినటువంటి తీరు అప్పుడు ప్రభుత్వ పెద్దలకి 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ప్రభుత్వ పెద్దలకి ఆదాయాన్ని సమకూర్చే విధంగా వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించినటువంటి భూముల లీజు విషయంలో అవ్వచ్చు, లేకపోతే భూములు వాళ్ళకి కట్టబెట్టిన విధానం అవ్వచ్చు, అప్పట్లోంచే ఆరోపణలు వచ్చాయి. కానీ ఆరోపణలు వచ్చిన తర్వాత ఆమెపై నివేదికలను అయితే మాత్రం అప్పుడు ప్రభుత్వ పెద్దలు బయటికి రానియకుండా, బయటికి పొక్కకుండా వ్యవహరించారు. కానీ ఇప్పుడు మాత్రం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె ఆరోపణలతో ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. మరోపక్క శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవడంలో తప్పదు. మరోపక్క నివేదిక వచ్చిన తర్వాత ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో పునరాలోచిస్తాం. మరోపక్క నివేదికల కోసం మేము వెయిట్ చేస్తున్నామని చెప్పేసి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పడం జరిగింది.